ఒకప్పుడు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అంటే పార్టీలకు అతీతంగా కాస్తో కూస్తో వ్యవహరిస్తారని చెప్పి అందరూ గౌరవిస్తూ ఉండ్రి. కాన్స్టిట్యూషనల్ పోస్టులు కూడా కాబట్టి, రాజ్యాంగబద్ధమైనటువంటి బాధ్యతలు కాబట్టి, సో చాలా హుందాగా ఉండేవాళ్ళు. కానీ రోజులు మారిపోయాయి కదా. బహుశా ఆ స్థానాల్లో కూర్చున్న వాళ్ళు కూడా ఆ హుందాతనాన్ని మార్చేసుకుంటూ చివరికి ఆ బాధ్యతల్లో ఉండి ఎంత దారుణంగా మనం మాట్లాడితే, లేకుంటే ఎంత దారుణంగా ప్రవర్తిస్తే బహుశా హోదాతనం ఏమన్నా ఆ చైర్ యొక్క హోదానో హుందాతనమో పెరుగుతుందని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారేమో తెలియదు. స్పీకర్ ఏమో పబ్లిక్గా ఒక కొడుతూ పోతూ ఉంటారు, నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ పోతూ ఉంటారు. స్పీకర్ అయినా కూడా మారట్లేదు పెద్ద మనిషి. డిప్యూటీ స్పీకర్ ఏమో ఇంకరు ఒక రాజకీయ పార్టీ నాయకుడైనా ఒకరోజు గ్యాప్ ఇస్తాడేమో, కానీ డిప్యూటీ స్పీకర్ గారేమో రోజు ఒకటే రాజకీయ ప్రత్యర్థులను ఇంకెవరిని బుద్ధి పెడితే వాళ్ళని వాడు వీడు వాయించి పడేయడమే. సో అందరూ సైలెంట్గా ఉంటారేమో, కొందరేమో అదిగో పద్ధతిగా రిప్లైలు ఇస్తూ పోతూ ఉంటారేమో. మరి కొందరు అదే భాష వాడితే వాళ్ళను మాత్రమే కించపరిచినట్లు, వాళ్ళకు మాత్రమే వర్తించినట్లు కాదు కదా. వాళ్ళు ఒక కీలకమైన చైర్ని హోల్డ్ చేస్తూ ఉన్నారు కదా, దానికి కూడా వర్తించినట్లే కదా. ఇప్పుడు సునీల్ కుమార్ గారు సీనియర్ ఐపీఎస్ గారికి ప్లస్ రఘురామకృష్ణంరాజు గారికి మాట అంటే మాట, సాయి అంటే సాయి అన్నట్టు వ్యవహారం నడుస్తూ పోతూ ఉంది. ఎవరు ఏం వెనక్కి తగ్గట్లే. అంటే రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు. సునీల్ కుమార్ గారు అన్న సస్పెన్షన్లో ఉన్నారు, ఈయనేమో రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు. కనీసం మన వల్ల ఆ చైర్కు గౌరవం పెరగాలని కానీ లేకుండా ఈయన వాడు వీడని మాట్లాడుతూ పోతూ ఉన్నారు. చివరికి పివి సునీల్ కుమార్ గారు అదే భాషలోనే చాలా తీవ్రంగా మాట్లాడారు. అంటే రఘురామకృష్ణరాజు గారికి వర్తిస్తాయా, ఆయన హోల్డ్ చేసిన చైర్ కూడా వర్తిస్తాయా ఏమో, జనాలే చర్చించుకోవాలి. చాలా తీవ్రమైన పదాలతోటి విరుచుకుపడ్డారు సునీల్ కుమార్ గారు. చూడండి ఏమన్నారు. వాడే భాష ఏమిటి, వాడు వీడు అని మాట్లాడతాడు. ఎరా గవిడి గేదెలాగా పెరిగావు, నీకు సంస్కారం లేదంటరా? మీ అమ్మా నాన్న నీకేం నేర్పించలేదా? పశ్చిమ గోదావరి జిల్లాలో ఎవరినైనా సరే పనిచేసే వాళ్ళు కూడా చాలా మర్యాదగా బాబు అని పిలుస్తాం. ఆ సంస్కారం కూడా లేదా? వాడు వీడు హాఫ్ కోటు నీకేంట్రా, నేనేం వేసుకుంటే నీ సొమ్ములతో కొనిచ్చావా? నువ్వెంత, నీ బతుకెంత? పొద్దున్న లెగిస్తే బ్యాంకులు మోసం చేస్తే కానీ బతకలేవు, ఆ డబ్బులు లేకపోతే నీకు తిండి లేదు, అది నీ బతుకు. మళ్ళీ నువ్వు నా గురించి మాట్లాడేవాడు. సరే, నువ్వు అయిపోయావు, నువ్వంటే బ్యాంకు దొంగవి. నీకు చరిత్ర. మళ్ళీ నువ్వు దొంగతనం చేసి తెచ్చిన సొమ్ముతోటి ఆ ఎంగిలి మెతుకులు తినే కుక్కలు ఒక 3-4 తయారు చేసుకున్నాం. వాళ్ళు డబ్బులు ఇస్తే ఎవరినన్నా తిడతాడు, వాడు పెళ్ళాన్నైనా తిడతాడు, వాడు తల్లినన్నా తిడతాడు, చెల్లెనైనా తిడతాడు. అలాంటి బ్యాచ్ ఒకటి తయారు చేసుకున్నాం. వాళ్ళు మురుగుతారు. వాళ్ళ గురించి నేను అసలు పట్టించుకోను, వాళ్ళని చూసేవాడు కూడా లేడు. ఇంకొక 2 పిచ్చి ఛానల్స్ పెట్టుకున్నాను, పక్షులు, యానిమల్స్ అవి పిచ్చి అది కూడా ఎవడు దేకడు, నేను పట్టించుకోను. సో కాకపోతే నువ్వు ఏదైనా మాట్లాడు, నా గురించి ఏదైనా సరే విమర్శ, నాకేమి అభ్యంతరం లేదు. కానీ సంస్కారం అనేది ఒకటి ఉంటుంది, హద్దులు అనేవి కొన్ని ఉంటాయి. అవి దాటేసి మాట్లాడేస్తే ఎవరు పడి ఉండరు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు, అర్థమైందా? అదో గేదె వాటం వేసుకుని నువ్వు మేము అనలేమా వాడు వీడని? నువ్వెంత, నీ బతికంతా నీ దొంగ బతికి మళ్ళీ నువ్వు నన్ను అనేవాడుగా. అడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడి ఈసారి మాట్లాడినప్పుడు, లేకపోతే ఇంకా చాలా గట్టిగా తిట్టాల్సి ఉంటుంది. డిప్యూటీ స్పీకర్లో ఉన్న వ్యక్తి చివరికి ఎంతవరకు వచ్చేసుకున్నారు. ఇప్పుడు పివి సునీల్ కుమార్ గారు ఏమన్నారు, నన్ను వాడు వీడు అంటావా, నేను అనలేనేంట్రా, వాడు వీడు అని గౌడు గేదె, ఒళ్ళు దగ్గర పెట్టుకో, బ్యాంకు దొంగ, అరే ఎక్తరే, వాడు వీడు, ఇవన్నీ కనుక వాడేశారు. ఆయన కూడా ఏమనంటే ఆయన అన్నారు మేము అనలేమో అంటూ ఉన్నారు. ఈసారి నోరు కనుక జారితే ఇంకా గట్టిగా తిట్టాల్సి వస్తుంది, జాగ్రత్త అని చెప్పి కూడా వాన్ చేసుకుంటూ వచ్చారు. సో వీళ్ళు ఈ చైర్లను హోల్డ్ చేయడం వల్ల ఆ చైర్ల గౌరవం పోతుంది సీరియస్లీ. ఒక పక్క మరో పక్క అటువైపు రాష్ట్రపతి కార్యాలయం కూడా స్పందించింది. రఘురామకృష్ణంరాజు గారు పొలిటికల్గా లేచిన దగ్గర నుంచి అవే మాట్లాడుతూ ఉన్నారు అని, హద్దులు దాటుతున్నారు ఫిర్యాదు మీద విచారణ చేయమని ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీని ఆదేశించారు అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఏమో చూడండి, పివి సునీల్ కుమార్ గారు మళ్ళీ వాడు వీడు గౌడి గేదె, నువ్వెంత, బ్యాంకు దొంగ, నీ బతికెంత, ఇవన్నీ కూడా ఇంకెవరినో
ఈయన ఎంగిలి మెతుకులు తిని బతికే వాళ్ళని ఇద్దరు ముగ్గురిని తయారు చేసుకున్నారట. వాళ్ళ ఇంట్లో అక్క డబ్బుల కోసం ఇంట్లో అక్క లేదు, అమ్మ లేదు, చెల్లి లేదు. ఎవరినైనా తిడతారంటే ఏమైనా చేస్తారని అంటూ ఉన్నాడు ఆయన. మరి ఎవరిని ఉద్దేశించి తెలియదు. అంటే రఘురామకృష్ణరాజు గారు తయారు చేసుకున్నారట. అంటే ఎంగిలి మెతుకులు ఇసిరేసి ముగ్గురు నలుగురిని తయారు చేసుకున్నారు అంటున్నారు. వాళ్ళు ఎవరో నాకు తెలియదు కానీ బట్ సరే, వాళ్ళతో ఏముందిలే. ఇప్పుడు ఈయన చూడండి, డిప్యూటీ స్పీకర్గా ఉండి ఇలా అనిపించుకోవడం ఏంటి ఇదంతా. అంటే ఇప్పుడు ఈయన అంటే వాళ్ళు అంటూ ఉన్నారు. కనీసం ఆ చైర్లోకి పోయిన తర్వాత అయినా కాసింత ఏమైనా కనుక కంట్రోల్ ఉంటారేమో అనుకుంటే ఎక్కడ కంట్రోలు, ఎవరు కానీ వాళ్ళున్న చైర్లు కానీ వాళ్ళకి గుర్తొస్తలేరు. ఇంకా మనం హుందాతనం గౌరవం గురించి ఏం మాట్లాడతామండి బాబు.